నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత 2023 మరికొన్ని గంటల్లో వెళ్ళిపోతుంది అంటే 2023 అనేసరికి ఎప్పుడొచ్చింది అనిపిస్తుంది కదా ఎస్ ఈ మధ్యనే వచ్చింది కానీ సంవత్సరం అయిపోతుంది వచ్చి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అయితే 2023లో ఎన్నో రకాల ఒడిదుడుకులు ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో రకాల ఆటుపోట్లు మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి ఏదైనా కానివ్వండి మనుషుల్లోనే కాదు ఇటు ఒక రకంగా చూసుకుంటే సినిమాల్లో అవనివ్వండి రాజకీయాల్లో అవనివ్వండి క్రీడా రంగాల్లో అవనివ్వండి ఎన్నో రకాలుగా ఎన్నో 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 చూస్తున్నాము 2023 వెళ్ళిపోతున్న సందర్భంలో 2023లో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రముఖులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అసలు 2023లో ఏమేమి జరిగాయి అన్న దాని గురించి ఒకసారి ఊరికే అలా నెమరు వేసుకుందాము నమస్తే భరద్వాజ్ గారు సార్ ఎలా ఉన్నారు బాగున్నాము సార్ మనం బాగున్నాము కానీ 2023లో చాలా మంది బాగున్నారు ఎట్ ది సేమ్ టైం ఎన్నో వింతలు తెలీదు జరగవు అనుకున్నవి కూడా ఎన్నో జరిగాయి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి ఎన్నో 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 అంటే ఏదో ఒకటి స్టార్ట్ అయింది కానీ ఎండింగ్ ఎలా అయింది అనేది ఎవరికి తెలీదు అయితే మనకి కొంతమంది వ్యూయర్స్ ఏంటంటే కొన్ని కామెంట్స్ రూపంలో వాళ్ళ ప్రశ్నలు మనకి పంపించారు ఒకసారి మీ సమక్షంలో ఆ ప్రశ్నలు నేను ఒకసారి మీకు చెప్తాను వాటి గురించి మీ కామెంట్ మాకు చెప్పాలి ఓకే కానీ సో ఫస్ట్ క్వశ్చన్ సార్ మొదటి ప్రశ్న మొదట షర్మిల గారి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని ఎందుకంటే ప్రజెంట్ ఆవిడ ట్రెండింగ్లో ఉన్నారు అండ్ ఆవిడ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ మనకు పంపించారు షర్మిల గారిని నమ్ముకున్న క్యాడర్ని కార్యకర్తల్ని కాదని రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాట కోసం తన పోటీ నుంచి తప్పుకున్నారు అది ఎంతవరకు అని మీరు కామెంట్ చేస్తారు అంటే షర్మిల గారు వచ్చిన కాడి నుంచి కేసీఆర్ గారు ఓడిపోవటమే ముఖ్యం అని చెప్పారు కదా సో ఆవిడ అదే నినాదంతో వచ్చారు కదా అంతా వచ్చారు కాబట్టి ఆయన స్ట్రైట్ ఓట్లు పంచుకోవటం కంటే ఓట్లు ఒక పార్టీకి పెడితే బెటర్ కదా అనే దాంతో వెళ్ళిపోయి ఉంటారు అందుకని ఇప్పుడు గెలిచినట్టేగా ఒక రకంగా ఆవిడ గెలిచినట్టేగా ఆవిడ అనుకోవటం కేసీఆర్ గారు పోవాలని కేసీఆర్ గారు పోయారు కదా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పోవాలని ఆవిడ అనుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఈసారి ఎలానో సీఎం గా లేరు కాబట్టి ఆవిడ ఆ రకంగా గెలిచారని చెప్పేసి అంటున్నారా అంతేగా మరి సో సింపుల్ ఆన్సర్ అంటే జనరల్గా ఆవిడ వచ్చినప్పుడు కాంగ్రెస్లో నేను ఇక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను అన్నట్లు ఆవిడ మాట్లాడారు కదా పాదయాత్రలు చేశారు ఎన్నో చేశారు ఆవిడ కానీ ఏంటంటే చివరాఖరికి వచ్చేసరికి ఆవిడ ఏంటంటే కంప్లీట్గా అందులోంచి తప్పుకున్నారు కేసీఆర్ గారు ఓడిపోవడమే ఆవిడ ధ్యేయం అయితే కనుక కాంగ్రెస్ నుంచి ఆవిడ వెళ్లాల్సిన అవసరం ఏముంది సార్ కాంగ్రెస్ కి వెళ్ళలేదు బట్ ఉంది ఆవిడ పార్టీ హోల్డ్ చేశారు ఆవిడ పార్టీని హోల్డ్ చేశారు ఆవిడ కొంచెంసేపు అంటే ఎన్నో వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు జగన్ గారి దగ్గర నుంచి తీసుకుంటే మొదట వాళ్ళ అన్నగారి కోసం ఆవిడ చాలా స్ట్రగుల్ అయ్యారు పాదయాత్ర చేసింది చాలా ఆవిడ మీటింగ్స్ అటెండ్ చేశారు ఎండనక వాననక చాలా కష్టపడ్డారు కాకపోతే ఏంటంటే అక్కడ సీట్ రాలేదు ఫైనల్ గా కొన్నాళ్ళకి చూస్తే తెలంగాణలో ప్రత్యక్షం అయ్యారు కానీ ఇక్కడ ఆవిడ పాదయాత్ర ఇలాంటివి మొదలుపెట్టి కూడా మధ్యలో ఆపేశారు అసలు ఇక్కడ కేసీఆర్ గారి మీద కక్షతోటే ఆవిడ ఇక్కడికి రావడం జరిగిందంటారా ఆవిడ చెప్పింది మనం వినాలి కదా మనం వాళ్ళ మనసులోకి వెళ్ళి మాట్లాడలేం కదా మనకు సంబంధం లేని విషయాలు కదా ఆవిడ వాళ్ళ తన కోసం తిరిగినాక వాళ్ళ అన్నను గెలిపించింది ఇక్కడికి వచ్చి ఈయన ఓడిస్తానికి తిరిగింది ఓడించింది ఆవిడ సక్సెస్ఫుల్ లేడీ మన లెక్క ప్రకారం నా లెక్క ప్రకారం అట్లీస్ట్ షర్మిల గారిని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ లేడీ చేసేసారు మీరు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇక్కడ కూడా మరి ఏది సాధించకుండా ఎందుకు వెళ్ళారంటారు సాధించిందిగా ఏంటి కేసీఆర్ గారిని ఓడించడమా అంతే మరి ఆవిడకంటూ ప్రత్యేకంగా ఎటువంటి హోదా లేదు కదా సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి చేయట్లేదు అదే పని దానికి ఏముంది అట్లాగే చేస్తున్నారు ఇది కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఆయన సీఎం అవ్వాలి అని ట్రై చేస్తున్నారు ఈవిడికి కూడా ఉందేమో మనకేం తెలుసు వస్తారేమో ఇప్పుడు మళ్ళీ ఏదో అంటున్నారు కదా చూద్దాం అప్పుడే మొదట్లో వచ్చింది ఆవిడ ఇండిపెండెంట్ గా లేదు ఇండిపెండెంట్ గా వచ్చింది ఇప్పుడే కదా 1.5 years 2 years అయింది కదా 2 years అవుతుంది 2 years అవుతుంది ఇండిపెండెంట్ గా వచ్చి సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది చూడండి అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఎంతో అనుభవం ఉన్న మీరేం చెప్తారు ఆవిడ విషయంలో మనం ఏం చెప్తాం వాళ్ళ గురించి మనం ఎట్లా మాట్లాడతాం హూవర్ వి టు కామెంట్ అంది వాళ్ళు ఏదైనా చేస్తే మంచి బాగుంటే బాగుంది అంటాం బాగోపోతే బాగోలేదు అంటాం అంతే
ఇప్పుడు అంటే ఇక్కడికి చాలా మంది అంటే ఇది నిజమో కాదో అన్నది మాకు తెలీదు. మిమ్మల్ని అడుగుతున్నాము. చాలా మంది జగన్ గారే ఇక్కడికి షర్మిల గారిని పంపించారు అని చెప్పేసి చాలా మంది నోట్లలో నానిన విషయం అది. బోగస్, అబద్ధం. అదంతా అబద్ధమా? ఏమో ఇక్కడ నేను చూసుకుంటున్నాను గదా! అక్కడ నువ్వు చూసుకో అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు. అంత సీన్ లేదుగా. ఇప్పుడు ఆవిడ ఇక్కడ నిజంగా కంటెస్ట్ చేసి ఉంటే ఏమయ్యేది కాదు. హ్మ్. అది అందరికీ తెలిసిన రహస్యం అది. ఓకే. సో ఆవిడ ట్రై చేసింది అనవసరం కదా అని చెప్పి అది ఉన్న ఓట్లు కొంచెమైనా చీలటం ఎందుకని వదిలేసింది. సో కాంగ్రెస్ గెలిచింది. హ్మ్. సో ఆవిడ పంచుకుని ఆ స్టేట్ ఆయన ఈ స్టేట్ ఈవిడ చేసుకునే అంత సీన్ ఈ స్టేట్ లో అయితే లేదు వాళ్ళకి. హ్మ్. ఆంధ్ర సంగతి చూసుకుంటే చాలు. అంటే రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ఉండటం వేరు, ఓట్లు రావటం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. మరి ఓట్లు వచ్చేటప్పటికి రాలేదు కదా. అట్లాగే ఈవిడికి కూడా. ఈవిడికంటే ఈవిడికి అభిమానులు అంటూ లేరు. ఈవిడికి ఉన్నదంతా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు బేసిక్ ఇప్పుడు ఏమైంది, సెపరేట్ అయిపోయినాక ఇది ఎంతైనా తెలంగాణ అయిపోయింది. ఆంధ్ర ఉంటుంది. అసలు తెలంగాణ వరకు ఏంటంటే అభిమానంగా మిగిలిపోయింది, ఓటుగా మారదు. ఆంధ్రాలో ఏంటంటే ఓటుగా మారుతుంది తేడా. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్. రాజన్న బిడ్డగా పాదయాత్ర చేసిన షర్మిల గారు రాజన్న రాజ్యం తీసుకొస్తుంది అని అనుకున్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం కోసం అన్నిటినీ త్యాగం చేసిందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? ఆవిడ చేయకుండా ఉన్నా కానీ ఉన్నట్టే కదా. దానికి ఏం లేదు. చేయకూడదు అనుకొని చేయలేదు. చంద్రమ్మ కోసం త్యాగం చేసిందా, రాజన్న కోసం త్యాగం చేసిందా? బేసిక్గా ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది కాదు ఇక్కడ కంటెస్ట్ చేసి ఉంటే. సో రాజన్న రాజ్యం రావటం అనేది కళ. దానికంటే ఎవరో ఒకళ్ళు గెలవనివ్వటం బెటర్ కదా అనుకుంది, గెలవనిచ్చింది. అంటే ఖచ్చితంగా ఆవిడ ఇక్కడ పార్టిసిపేట్ చేసుంటే వైఎస్ఆర్ టీపీ వచ్చేది కాదు అంటారా? 100%. రాజశేఖర రెడ్డి గారి అభిమానులతో ఆవిడకి కూడా ఏయో ఒకటి ఇప్పుడు చూస్తే మొన్న యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిన బర్రెలక్కకు కూడా చాలా ఓట్లు వచ్చాయి. చాలా వచ్చినాయి. 5,000 ఓట్లు సరిపోతాయి. గెలిచే ఓట్లు కాదు కదా. గెలిచే ఓట్లు కాకపోయినా కానీ సార్ మినిమం ఓట్లు అయితే ఆవిడకి వచ్చాయి. అంటే ఆవిడతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం కూడా రాలేదు కదా. అట్లా ఆయనకి బాగానే వచ్చినాయి కదా. చాలు 5,000 10,000 వాళ్ళకి కూడా వచ్చినాయి కదా. ఓకే. సో ఇప్పుడు ఆవిడ త్యాగం చేసింది అనుకోవాలా లేదా? మరి త్యాగం ఏం లేదు. త్యాగం ఏమి ఉంటుంది, ఏదో రాజకీయాల్లో ఏదైనా జరుగుతూ ఉంటుంది, నడవని అంతే. ఓకే. 2023 జగన్ కుటుంబంలో పీటలు రావడం, పదవి కోసం గొడవలు అని కొంతమంది అంటుంటే ఆస్తి కోసం అని మరి కొంతమంది అంటున్నారు. దీని మీద మీ కామెంట్? ఫ్యామిలీలో అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఉంటారు, ఎవరన్నా ఉంటారు. వాళ్ళు కొట్టుకున్నారా కలిసి ఉన్నారా మనకెందుకు. ఇన్ జనరల్గా మనం ఈ సమాజంలో ఉన్న మనిషిగా ఏ ఫ్యామిలీలో అయినా కానీ ఎవరు కొట్టుకోకూడదు, అంతా కలిసి ఉండాలని కోరుకోవాలి. ఒకవేళ వాళ్ళు కొట్టుకోవద్దు అని చెప్పాలి, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, ఎలా కొట్టుకున్నారని మనం చర్చించడం అంత అవసరం, మనకు అంత సాడిజం. అంటే సార్ మీరన్నట్లే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేకపోతే అన్నదమ్ములు కానివ్వండి, ఇలా చాలా మంది కొట్టుకుంటూ ఉంటారు. అది మినిమం ఇంట్లో ఎవరికైనా గొడవలు అవుతూ ఉంటాయి. కాకపోతే నార్మల్ పీపుల్లో ఇంట్లో మా ఇంట్లోనో లేకపోతే ఇలా ఏమైనా గొడవలు అయితే ఎవరు పట్టించుకోరు. కాకపోతే మీలాంటి సెలబ్రిటీస్ ఇళ్లలో గొడవలు అయినాయి అంటే అవి హాట్ టాపిక్స్ అవుతాయి. దట్టు ఆయన జగన్ గారు అనే ఆయన పెద్ద పొలిటీషియన్. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ సీఎం. ఆయన ఇంట్లో గొడవలు అవుతున్నాయి అండ్ ఆయన కోసం అంత స్ట్రగుల్ అయిన షర్మిల గారితో వాళ్ళిద్దరికి మధ్యన విభేదాలు వచ్చాయి అంటే ఆటోమేటిక్గా అది హాట్ టాపికే కదా సార్. హాట్ టాపిక్ అయితే మనకెందుకు, నాకైతే అనవసరం, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. కానీ వాళ్ళ ఫ్యామిలీని గురించి మనకెందుకు మాట్లాడుకోవటం. కానీ మన హిట్ టీవీ వ్యూవర్స్ చాలా మంది కూడా దీని వ్యూవర్స్ అయినా కానీ ఎవరైనా కానీ నా ఉద్దేశం నాది కదా, నా ఉద్దేశమే కదా నేను చెప్పేది, ఇంకోళ్ళ ఉద్దేశం నేను చెప్పలేను కదా. సో సింపుల్ గా వాళ్ళ ఇంట్లో విషయాలు నాకు అనవసరం అని చెప్పేసి చెప్పకండి. డెఫినెట్ గా నాకు అనవసరమే కదా. ఓకే. సో నెక్స్ట్, షర్మిల గారు ఆంధ్ర కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు అని అంటున్నారు. మరి వైఎస్ఆర్ టీపీ పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. అలా ఎలా సార్ రెండు మేనేజ్ చేస్తారు ఆవిడ? రెండు ఎట్లా ఉంటాయి? వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది, ఇదో ఈవిడిది అయ్యా. ఇది కాంగ్రెస్, అది వైఎస్ఆర్సీపీ. అంటే కాదు కదా సార్, ఇక్కడ క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు కదా, అంటే కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు అని అంటున్నారు. సో తీసుకుంటారా ఖచ్చితంగా? అది తెలియదు, ఆవిడ చెప్పాలి, నేను ఎట్లా చెప్తాను. అంటే మినిమం అంటే జనరల్ గా మీకంటూ ఒక గెస్ ఉంటుంది కదా. నాకేం గెస్ లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎట్లా వైఎస్ఆర్ టీపీ లేదనుకున్నాము, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దేని కాంగ్రెస్ పార్టీకి ఆవిడ పగ్గాలు తీసుకుంటుందా తీసుకోదా ఫస్ట్ పాయింట్.
తీసుకుని వాళ్ళ అన్నగారి మీద ఫైటింగ్ చేస్తుందా చేయదా? ఒకవేళ చేస్తే అది ఎంతో కొంత జగన్ గారికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈయన యాంటీ ఎంకంబరెన్స్ ఓట్లు ఈవిడికి పడతాయి. పడితే ఏమవుతుంది, అది తెలుగుదేశానికి రావాల్సిన ఓట్లు పోతాయి. అంటే మీరు అంటున్నారు కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ లేదు కదా అని చెప్పేసి, దాని గురించి అనుకోవడం కూడా అనవసరమని. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ లేదు. అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది. లేదు లేదు, తెలంగాణలో మొదటి నుంచి ఉంది కాంగ్రెస్. ఫస్ట్ టైం చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయింది. సెకండ్ టైం ఎక్కువ మార్జిన్తో పోయింది. అంటే ఎక్కువ మంది ఇందులోంచి అందులోకి వెళ్ళారు. ఇప్పుడు మామూలుగా గెలుస్తుందని అనుకున్నారు, ముందు నుంచి గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ లేకపోవడం, అక్కడ కాంగ్రెస్ 0 అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి అపోజిషన్ పార్టీ. మేబీ ఏదైనా జరిగి అక్కడ కూడా కాంగ్రెస్ వస్తే, షర్మిల గారు నిజంగానే అలా వెళ్తే ఏమి రాదు, నువ్వేం కంగారు పడబాకు, రాసిస్తాను నేను, తీసుకో. ఖచ్చితంగా చెప్తున్నారా సార్ మీరు కాంగ్రెస్ రాదు అని చెప్పేసి? ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, అయితే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట సార్. తమ్మారెడ్డి గారు కాంగ్రెస్ రాదు అని చెప్పారు ఆంధ్రాలో. ఈ ఎలక్షన్కి అయితే గ్యారంటీగా రాదు. నెక్స్ట్ సంగతి అప్పుడు చూద్దాం. మరి మనలో మన మాట ఎవరు వస్తారంటారు సార్? అది తెలియదు, చూడాలి. రాని వాళ్ళు ఎవరో చెప్పారు కదా, అదే వచ్చే వాళ్ళకి కూడా గ్యారంటీగా రారు. వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే మీ గెస్ ప్రకారం ఎక్కువగా ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? చూడాలి, టఫ్గా ఉంది, అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి అంత ఈజీగా ఏం లేదు. చాలా టఫ్గా ఉంది. ఎవరైనా రావచ్చు. ఓకే, వైఎస్ఆర్సీపీ రావచ్చు, తెలుగుదేశం రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఒకవేళ ఎవరు వచ్చినా రాకపోయినా అది పక్కన పెడితే, షర్మిల గారు ఆంధ్ర నుంచి పోటీ చేశారనుకోండి, ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్? షర్మిల గారు చేసే పార్టీని బట్టి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి చేస్తే మాత్రం జగన్ గారికి లాభం. ఓకే, ఈవిడికి టైం వేస్ట్. ఓకే, అంటే జగన్ గారికి లాభం అంటారు ఆవిడ కాంగ్రెస్? జగన్ గారికి లాభం, చంద్రబాబు నాయుడు గారికి నష్టం. వాళ్ళ అన్నయ్యతో ఏమన్నా కలిసి మళ్ళీ వర్క్ చేసే పరిస్థితి ఏమన్నా ఉంటుందంటారా? ఆవిడని అడగాలి, నాకు తెలియదు. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు సార్ అసలు షర్మిల గారి గురించి? నేను ఏం చెప్పను, ఆవిడ సంగతి నేను ఎందుకు మాట్లాడాలి? నాకు ఇప్పుడు నన్ను గురించి మీరు భోజనం చేశారా అంటే చేశానంటాను, కాఫీ తాగారంటే తాగారండి. షర్మిల గారు తిన్నారా తినలేదంటే నేను ఎట్లా చెప్తాను చెప్పు? అంటే ఆవిడ తిన్నారా తినలేదని కాదు సార్, రాజకీయాల గురించి అడుగుతున్నాను. రాజకీయాలు ఇది మనకి ఎట్ట తెలుస్తుందమ్మా? ఇప్పుడు అన్ని ఊహాగానాలు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తుందంతా ఊహాగానం. ఆవిడ తెలంగాణలో పెట్టారు, పార్టీ పెట్టారు, మానేశారు. ఈ మధ్య ఏదో కాంగ్రెస్తో కలుస్తారు అని అనుకుంటున్నారు. ఇక్కడే కలుస్తారన్నారు, ఇక్కడ కలవలేదు, అక్కడ కలుస్తారు అంటున్నారు. ఇప్పుడు అది మొన్న యాక్చువల్గా అయిపోతుంది ఏదో అన్నారు. మరి ఇంతవరకు రిజల్ట్ ఏమి రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, జనరల్గా రాజకీయ నాయకులు ఒక మాట మీద నిలబడరు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనుకోవడం, డైరెక్ట్గా ఏదో అనుకోవడం జరిగాయి. కానీ మొన్న రేవంత్ గారు గెలిచిన తర్వాత షర్మిల గారు విషెస్ చెప్తూ ఆయన గురించి పోస్టులు పెట్టారు. దాని గురించి ఏమంటారు? ఏముంది, సంతోషం. ఇప్పుడు ఎవరైనా నెగిటివ్గా ఎందుకు వాళ్ళు అప్పుడు ఇద్దరు విరోధులు, శత్రువులు. అంటే ఆయన ఎలాగో గెలవరు కదా అని శత్రుత్వం పెంచుకున్నారా? ఆయన వేరే పార్టీ, ఈవిడ వేరే పార్టీ. సో న్యాచురల్గా కాదుకూడదు అనుకున్నారు. ఎప్పుడైతే ఈయన గెలిచారో అప్పుడు ఈయనకి విషెస్ చెప్పారు. అంతే, తప్పే ఉంది దాంట్లో. విషెస్ చెప్పడంలో కూడా ఇంకో రకంగా మనం ఎందుకు తీసుకోవాలి? గెలిచిన వాళ్ళకి విషెస్ చెప్తా ఉంటాం కదా, ఎవరైనా చెప్తా ఉంటాం. అట్లాగే ఆయన కూడా చెప్పారు. అంతే, కేసీఆర్ గారే చెప్పారు, వీళ్ళు చెప్తానికి అందరూ చెప్పొచ్చు కదా. కేసీఆర్ గారు చెప్పడం వేరు. కాకపోతే ఇక్కడ చూస్తే ఏంటంటే సార్, విషెస్ చెప్పారు, కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఎలక్షన్స్ అయిన వెంటనే, అంటే రిజల్ట్స్ వచ్చిన వెంటనే అంతా బాగానే ఉండింది. అండ్ అంటే మీరు ఒక ఇండస్ట్రీలో మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఇండస్ట్రీలో అందరితో మంచి పరిచయాలు ఉంటాయి. హీరోలు అందరూ కూడా మొన్నటి వరకు అంటే ఒక ప్రభుత్వం గెలిచేశారు కదా సార్, చిరంజీవి గారు కానివ్వండి, అంటే మొన్న చూస్తే నాగార్జున గారు కానివ్వండి, ఇలా 1 by 1 వెళ్ళి రేవంత్ గారిని కలుస్తూ ఉన్నారు. దేని గురించి కలుస్తున్నారు సార్? మర్యాద పూర్వకం కలుస్తారు. దేని గురించి కలుస్తారు? పని పాట వాళ్ళకి మర్యాద కదా. సీఎం అయ్యారైనా కలుస్తున్నారు, అంత సింపుల్. ఇప్పుడు 1 by 1 సీఎం అయ్యారని చెప్పేసి వెళ్ళి కలుస్తున్నారా, లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కూడానా? ఏం సొంత ప్రయోజనాలు? ఏం చేస్తారు వీళ్ళు? ఏముంటాయి సొంత ప్రయోజనాలు? వాళ్ళిద్దరు యాక్టర్లకి ఏం సొంతంగా ఉంటుంది? బిజినెస్ ఏమన్నా ఉంటే ఉంటుంది, ఏం లేదు. జస్ట్ ఉన్నాయి కదా సార్ వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా. ఈ బిజినెస్లకి వీళ్ళకి సంబంధం ఏముంటుంది?
కొన్ని కాపాడుకోవాలంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవసరం కదా. మనం అనవసరమైన మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు కాపాడుకునే అంత పరిస్థితి. ఇప్పుడు తప్పు చేసిన వాడు కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. నాకు తెలిసి చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, లేకపోతే సినిమా వాళ్ళు ఇంకెవరైనా కానీ అన్ని తప్పులేం చేసి ఉండరు. వీళ్ళు కాపాడుకుంటానికి కలవటం అనేది. గౌరవపూర్వకంగా కలవటం అంటావా? ఓకే, ఎవరైనా ఎవరినైనా కలవచ్చు. అంతేగాని వెళ్ళిపోయి కాపాడుకుంటానికి, ఆస్తులు కాపాడుకుంటానికి దానికి అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఇప్పుడు వాళ్ళు కూడా పర్సనల్గా వెళ్ళి ఒక విష్ చేసి గౌరవప్రదంగా వాళ్ళని కలిశారు అంటారు. అవును. సార్, ఇంకా ఫైనల్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రెసెంట్ ఆయన ఒక పార్టీలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మనుషులే ఇంకొక పార్టీలోకి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను పిలిస్తే అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఏముంది, ఆయన వద్దనుకుని రిజైన్ చేశారు. ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెడితే వెళ్తాను, పిలిస్తే వెళ్తాను అంటున్నాడు. వెళ్ళొచ్చు. ఆయన ఏం డిస్కంఫర్ట్ ఉందో చెప్పాడు కదా. డిస్కంఫర్ట్ కూడా చెప్పాడు. 1200 కోట్లు ఇస్తామన్నారు మంగళగిరి డెవలప్మెంట్కి. 500 అన్నారు, 300 అన్నారు, 120 ఇచ్చారు. 120 కూడా చేతికి ఇవ్వలేదు. పనులు చేసాం, కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది రాయితీలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. డెవలప్మెంట్ లేకపోతే మనకి ఎట్లా ఓట్లు వేస్తారు? గతంలో ఉన్న వాళ్ళు డెవలప్ చేయలేదు కాబట్టి మనకు ఓట్లు వేశారు. మనం డెవలప్ చేయకపోతే ఇంకోళ్ళకి ఓట్లు వేస్తారు కదా అని క్లియర్గానే చెప్పాడు. సో కేవలం ఇప్పుడు అక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టే ఆయన తప్పుకోవడం జరుగుతుందా సార్ అని ఆయన చెప్తున్నాడు. మనకేం తెలియదు, మనకట్లా తెలుస్తుంది. కానీ ఇక్కడ అన్న చేయలేని పనులు చెల్లెలు చేస్తుంది అన్న విశ్వాసం ఆయనకు ఉందంటారా? ఆయన మళ్ళీ అది నువ్వు ఎప్పుడు వాళ్ళ సంగతి నన్ను అడుగుతావు ఎందుకు? నాకెట్ట తెలుస్తుంది? ఆయన ఉద్దేశం అయింది. ఇప్పుడు ఆయన ప్రాబబ్లీ నేను అనుకోవటం, ఆయన చెప్తున్న మాటలను బట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారికి పరమ భక్తుడై ఉంటాడు. సో ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇది కాదంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర జనసేనలోనూ చేరతాను అనాలి. లేదు షర్మిల గారి దగ్గరికి వెళ్తాను అంటున్నాడంటే ప్రాబ్లీ రాజశేఖర రెడ్డి గారి భక్తుడై ఉంటాడు. సో ఈవిడ వస్తే ఈవిడతో కలిసి చేస్తాను అనేది ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరో ఒకళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం అంటారా? అయ్యి ఉండొచ్చు. కానీ షర్మిల గారు రారని చెప్పేసి అనుకుంటున్నాం కదా. రారన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తారో ఏమో తెలియదు కదా మనకి. అంటున్నారు కాబట్టి వెళ్తే వెళ్ళొచ్చు. ఆవిడ ఆయన్ని పిలిస్తే అని కదా ఆయన చెప్పింది. ఆయన చాలా జరిగినప్పుడు సంగతి చూద్దాం ఇప్పటి నుంచి. అంటే ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు కదా ఆ విషయంలో. నేను ఖచ్చితంగా షర్మిలమ్మ పిలిస్తే వెళ్తాను. పిలిస్తే వెళ్తా అన్నాడు. పిలిచినప్పుడు కదా మనం మాట్లాడుకోవాలంట, పిలవకుండా మనం ఎందుకు? సో అయితే ఇప్పుడు షర్మిల గారు పిలిచి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ టాపిక్ గురించి మనం ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం. అప్పుడు చూద్దాం ఇప్పటి నుంచి. రైట్ సార్, నమస్తే.